నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చర్చిద్దాం. అదేంటంటే రాఖీ పండుగ. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసపు కోణం నుండి దీన్ని ఎలా చూడాలి? అవును, ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అంటే ఇది కేవలం ఒక సాంస్కృతిక విషయమా, లేక దీని వెనుక మతపరమైన ప్రాధాన్యత ఉందనేది క్రైస్తవులు తెలుసుకోవడం చాలా అవసరం. కరెక్ట్. ముందుగా దీని మూలాలు చూద్దాం. రాఖీ పండుగ అనేది ఇది స్పష్టంగా హిందూ మతానికి సంబంధించిన ఆచారం కదా? ఖచ్చితంగా. అంటే హిందూ మతం కేవలం ఒక జీవన విధానం కాదు. దానికి దాని గ్రంథాలు, అనేక దేవతలు, పూజలు, పద్ధతులున్నాయి. ఇదొక మతం. మరి ఈ రాఖీ కథ ఏమిటి? సాధారణంగా అన్నాచెల్లెళ్ల పండుగ అంటారు. ఆ నిజానికి పురాణాల్లో ఉన్న అసలు కథ అది కాదు. ప్రచారంలో ఉన్నట్టు అన్నాచెల్లెళ్ల మధ్య కాదు. ఇది భార్యాభర్తల మధ్య జరిగింది. అంటే ఇంద్రుడు ఆయన భార్య సచీదేవి మధ్య. ఓ అవునా? ఆ కథ ఏంటి? యుద్ధంలో ఓడిపోతున్న ఇంద్రుడికి రక్షణగా ఉండాలని సచీదేవి ఒక రక్షాసూత్రం అంటే రాఖీ కట్టే ముందు పార్వతీ పరమేశ్వరులను, విష్ణుమూర్తిని పూజించినట్లుగా ఉంది. అంటే హిందూ దేవతలను పూజించి ఆ రాఖీ కట్టిందన్నమాట. అవును. మరి క్రైస్తవ విశ్వాసంలో వీరికి స్థానం లేదు కదా. మనం ఏకైక దేవుణ్ణి, యేసుక్రీస్తును నమ్ముతాం. అంతేకాదు, ఆ కథ ప్రకారం ఆ రాఖీ కట్టడం వల్లే ఇంద్రుడికి విజయం దక్కింది అంటున్నారు. ఇక్కడే క్రైస్తవులకు తేడా వస్తుంది. నిజమే. ఎందుకంటే మనకు నిజమైన రక్షణ, విజయం అదంతా యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. పాపం మీద జయం కావచ్చు, సమస్యల్లో దేవుని సహాయం కావచ్చు. ఏ మనిషి ఆఖరికి ఎంత దగ్గరి బంధువైనా సరే శాశ్వత రక్షణ ఇవ్వలేరు. ఆ శక్తి దేవునికి మాత్రమే ఉంది. అవును. ఆ రక్షణ ఒక ధారంలోనో, ఒక ఆచారంలోనో లేదు. అది కేవలం క్రీస్తులోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ రాఖీ ఎప్పుడు జరుపుకుంటారు? పౌర్ణమి రోజున. అవును, శ్రావణ పౌర్ణమి అంటారు కదా. అవును. దాన్నే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమి అంటే? ఆ రోజున బ్రాహ్మణులు పాత జంధ్యాలు తీసేసి పూజలు చేసి కొత్తవి వేసుకుంటారు. ఇది పూర్తిగా హిందూ మతపరమైన ఆచారం. సరే, క్రైస్తవులు జంధ్యాలు వేసుకోరు, ఇలాంటి తిథులు పౌర్ణమిలి పాటించారు కదా. మనకు అన్ని రోజులు దేవుడు సృష్టించినవే. ఖచ్చితంగా. అంతేకాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా దీన్ని వారి ముఖ్యమైన 6 పండుగలలో ఒకటిగా పాటిస్తాయి. ఇది దాని మతపరమైన ప్రాధాన్యతను ఇంకా బలపరుస్తుంది. ఇవన్నీ మతపరమైన కారణాలు. కాని చాలామంది అంటే దీన్ని కేవలం తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత చూపించుకునే ఒక రోజుగా చూస్తారు కదా. ఆ సెంటిమెంట్ సంగతేంటి? చూడండి, తోబుట్టువుల మధ్య ప్రేమ ఉండాలి, అది బైబిల్ కూడా చెప్తుంది. కాని ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మనం హిందూ మతపరమైన మూలాలున్న ఒక పండుగను, ఒక ఆచారాన్ని ఎందుకు తీసుకోవాలి? అంటే క్రైస్తవ ప్రేమ అనేది అదా ఒక్కరోజుకు సంబంధించింది కాదు, ఎప్పుడూ ఉండాలి అంటారు. అవును. క్రీస్తు నేర్పిన ప్రేమ అది. అది నిరంతరం అన్ని బంధాల్లో చూపించాలి. ఒక ఆచారం మీద ఆధారపడకూడదు. మరి ఆ రోజు అన్నదమ్ములు చెల్లెళ్ళకి బహుమతులివ్వడం, డబ్బు ఇవ్వడం, ఆర్థికంగా సపోర్ట్ చేయడం లాంటివి చేస్తారు. అది మంచిదే కదా. కుటుంబ సభ్యులకు సాయం చెయ్యడం, అవసరంలో ఉన్నవాళ్లని ఆదుకోవడం, అది క్రైస్తవ బాధ్యత. అది ఎప్పుడూ చెయ్యాలి. అంతేగాని రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగానో, ఆ ఒక్కరోజుకు మాత్రమే పరిమితమైన బాధ్యతగానో చూడకూడదు. సరిగ్గా చెప్పారు. సహాయమనేది ప్రేమతో, బాధ్యతతో నిత్యం జరగాలి. దాన్ని ఒక హిందూ ఆచారంతో ముడిపెట్టకూడదు. కొంతమంది క్రైస్తవులు కూడా కీర్తన 133:1లో సహోదరులో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని ఉంది కదా, ఇది అలాంటిదే అని సమర్థించే ప్రయత్నం చేస్తారు. అది అస్సలు సరైన వాక్యప్రయోగం కాదు. ఆ కీర్తన దేవుని ప్రజల ఐక్యత గురించి మాట్లాడుతుంది. అంటే ఇశ్రాయేలీలు కావచ్చు, నేడు క్రీస్తు సంఘం కావచ్చు. దానికి శ్రావణ పౌర్ణమి నాడు ఇతర దేవతారాధనలతో ముడిపడిన ఒక అన్యాచారానికి ఎలా సంబంధం ఉంటుంది? ఏమాత్రం లేదు. కుటుంబ సంబంధాల గురించి, ప్రేమ గురించి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక లాంటి చోట్ల ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆ మార్గదర్శకాలు పాటిస్తే చాలు. అంటే బైబిల్ వెలుగులో చూస్తే రాఖీ ఆచరణకు క్రైస్తవ విశ్వాసంలో స్థానం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా. అందుకే కొలొసయులు 2:8లో పౌలు హెచ్చరించాడు, మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత, అంటే మనుషుల పారంపర్యాచారాలను బట్టి మిమ్మల్ని చెరపట్టుకుపోకుండా జాగ్రత్తగా ఉండమని. అవును, అంటే
వాక్యం ప్రకారం నడుచుకోవాలనుకునే క్రైస్తవులు హైందవ మూలాలున్న ఈ రాఖీ పౌర్ణమిలో పాలుపంచుకోరు. పాలు పంచుకోరు. అంతేకాదు, దానికేదో బైబిల్ వచనాలను అంటగట్టి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అది సరైనది కాదు. ముగింపుగా చెప్పాలంటే ఈ చర్చ సారాంశం ఏంటి? రాఖీ పండుగకు స్పష్టమైన హిందూ మత నేపథ్యం, నమ్మకాలు ఉన్నాయి. ఇవి క్రైస్తవ విశ్వాసానికి, బైబిల్ బోధనలకు సరిపోవు. అవును. నిజమైన బంధం, నిజమైన రక్షణ అది రాఖీ దారంలో లేదు. అది మన రక్షకుడైన యేసుక్రీస్తులోనే ఉంది. ఈ విషయంలో అంటే క్రైస్తవుల మధ్య అనవసరమైన చర్చలు, గందరగోళాలు వద్దు. బైబిల్ ఆధారంగా స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ఆలోచించాల్సిన విషయమేంటంటే, కొన్నిసార్లు మనం ఇది కేవలం సంస్కృతే కదా అని తేలిగ్గా తీసుకునే ఆచారాలు వెనుక ఎంత బలమైన మతపరమైన మూలాలుంటాయో గమనించాలి. మన విశ్వాసానికి అనుగుణంగా జీవించడం ఎంత ముఖ్యం కదా. నిజమే. అది చాలా ప్రాముఖ్యం.